నమస్తే అండి. నా పేరు చర్ల రమేష్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్. మేము ఎల్బీ నగర్ నుంచి మన మదన్న గారి నాయకత్వం నుంచి మేము ఎల్బీ నగర్ నుంచి బయలుదేరడం జరిగింది ఇక్కడికి. మరి మరి మీనాక్షి నటరాజన్ మేడం గారు ఇక్కడ నుంచి పాదయాత్రగా కొనసాగుతుంది స్టేట్ మొత్తం మీద. అందుకోసం ఇక్కడ స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చి ఆమెకి ఒక శుభాకాంక్షలు అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పథకాల కంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు అనేది అద్భుతంగా ప్రజల వద్దకి చేరడం జరుగుతుంది. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల వద్దకి పోయేటట్టుగా ప్రజాపాలన అనేది ఉద్దేశంగా నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. కేటీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఒక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, ఇంకా ఇది మన రేస్కి సంబంధించిన వాటిలలో సంబంధించిన ఈ స్కామ్లలో ఈయన ఉండడం వల్ల ఆయన మీద వచ్చిన అపోహలు పోగొట్టుకోవడం కోసం ప్రజల ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, ఇవన్నీ మాఫీ చేసుకున్నట్టుగా ప్రజల ముందర మాట్లాడటం చేయడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఉన్నా కొద్దిగా ఈ విధంగా మాట్లాడి ఆయన నేనేదో గొప్ప అని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఏదో పెద్ద చేసినాం అని చెప్పేసి ప్రజల వద్ద మేము బాగా చేసినాం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకోవడం తప్ప వేరేది ఏం లేదు ఉద్దేశం. ఆయన కేసీఆర్ ఖచ్చితంగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు. నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది. నిన్న కూడా వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న ఆయన్ని నేను సీఎం అవుతా లేకుంటే లేదు అని చెప్పేసి ఉద్దేశంతో నిన్న మొన్న కూడా ఫామ్ హౌస్లో కూడా కొట్లాటలు జరిగింది. వాళ్ళ మధ్యలో వాళ్ళకే సరిగా ఏమంటారు దాని వాళ్ళ మధ్యలో సరిగా అండర్స్టాండింగ్ లేక ఆ కేసీఆర్ అన్న అతను ఆ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన ఇంకొకటి ఏంటంటే ఈయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడదామన్నా కానీ ఈ స్కాముల గురించి కానీ ఇంకేదన్నా ఆయన చేసిన పథకాల గురించి కానీ వీటి గురించి ఎక్కడ నిలదీస్తారు, అడిగితే సమాధానాలు చెప్పే సిచ్యువేషన్ లేక ఆయన ఈ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. రుణమాఫీ పక్కా 100% అయితేనే ఉంది. ఇప్పుడు 21,000 కోట్లు దేశంలో ఎక్కడ లేని విధంగా రుణమాఫీ అనేది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ వస్తూనేమున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కూడా ప్రతి ఒక్క విలేజ్లలో. ఇందిరమ్మ కమిటీలు పనిచేస్తూనేమున్నాయి ప్రతి ఒక్క విలేజ్లో. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా నడుస్తూనేమున్నాయి. మా విలేజ్లో వచ్చేసి 50 వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు ఇట్లేదని చెప్పేసి చాలామంది ఎన్నో పెద్ద క్వాలిటీ వేసుకొని చూస్తే వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి. బునాదులు కూడా లేచినవి కూడా నడుస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ బిల్లులు కూడా పాస్ చేయడం జరిగింది బునాదుల వరకు. రేవంత్ రెడ్డి గారు పక్కా సీఎం. ఇంకా 10-15 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. దీంట్లో తిరిగే లేదు. పైన వచ్చేది నెక్స్ట్ టైం వచ్చేది రాహుల్ గాంధీ గారే ఇక్కడ సీఎం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖచ్చితంగా ఇది జరిగేది. Subscribe us and press the bell icon for more interesting updates.